హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం స్పేసీ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో స్పేసీ అంటే ఏంటంటే మనకు ఓపెన్ సోర్స్ లైబ్రరీ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్కి. సో మనకు వేరే ఓపెన్ సోర్స్ లైబ్రరీతో కంపేర్ చేస్తే మనకు స్పేసీ అనేది చాలా పవర్ఫుల్. సో ఎప్పుడైతే మనం ఎన్ఎల్పిలో అడ్వాన్స్ అప్లికేషన్స్ ఇంకా కాంప్లెక్స్ టాస్క్ చేస్తామో సో అప్పుడు మనకు స్పేసీ అనేది బాగా యూజ్ అవుతుంది. సో మనము డీప్ లెర్నింగ్లో కూడా వాడుకోవచ్చు స్పేసీని. సో స్పేసీ ఈజ్ ద బెస్ట్ వే టు ప్రిపేర్ టెక్స్ట్ ఫర్ డీప్ లెర్నింగ్. సో మనకు స్పేసీలో డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్స్ అని, మళ్ళీ మనకి స్పేసీ 59+ లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుంది. సో మనకు స్పేసీ కాకుండా ఇంకా వేరే ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ ఏమేమి ఉన్నాయంటే అది ఎన్ఎల్టీకే కావచ్చు, అంటే న్యాచురల్ లాంగ్వేజ్ టూల్ కిట్, లేకపోతే స్టాన్ఫోర్డ్ ఎన్ఎల్పి, లేకపోతే కోడ్ ఎన్ఎల్పి. సో మనం బేసిక్గా స్పేసీ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మనం స్పేసీని గూగుల్ కొలాబ్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చెప్తున్నాను నేను ఫస్ట్. సో మనం ఇక్కడ ఇంపోర్ట్ spacey.cli డౌన్లోడ్ ఎన్కోర్ వెబ్ SM. సో మనకి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటున్నాం, కోడ్ ఇంగ్లీష్ స్మాల్. సో మనకి ఇక్కడ SM ఉంటుంది, ఇంకా మీడియం ఉంటుంది, MD, అలాగే లార్జ్ కూడా ఉంటుంది. సో మనము బేసిక్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి స్పేసీలో, అందుకని చెప్పి మనం SM తీసుకున్నాం. సో కాంప్లెక్స్ టాస్క్ చేసేటప్పుడు అక్కడ నేను వేరే మోడల్ తీసుకుంటా, లార్జ్ మోడల్. సో అప్పుడు నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ మన స్పేసీని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ స్పేసీ NLP = spacey.load ఎన్కోర్ వెబ్ SM. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ని లోడ్ చేసుకున్నా. సో మనం ఇప్పుడు టైప్ ఆఫ్ NLP అని చూద్దాం. సో మనకు అది ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో నేను ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని లోడ్ చేసుకొని NLPకి అసైన్ చేసిన. సో మనకు బేసిక్గా పైప్ లైన్ ఇది NLPలో స్పేసీలో. సో మనం ఎప్పుడైనా సరే ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకు ఈ ప్రాసెస్ అనేవి జరుగుతాయి. సో టోకెనైజర్ అంటే మన టెక్స్ట్ని వర్డ్స్గా పంక్చువేషన్స్గా డివైడ్ చేసుకోవడం. ఇంకా ట్యాగింగ్ అంటే ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంకా ట్యాగ్స్ అసైన్ చేయడము. సో పార్సల్ అంటే ఏంటంటే డిపెండెన్సీస్. సో మన వర్డ్స్కి ఏ డిపెండెన్సీస్ ఉన్నాయని కనుక్కోవడం. అలాగే నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్స్. సో నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్స్ అంటే మన లేబుల్స్ కానీ, మన కంట్రీస్, లేకపోతే మనీ, ఏదైనా సరే ఒక నేమ్డ్ ఎంటిటీ ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయని చెప్పి మనం కనుక్కుంటాం. సో ఇది బేసిక్గా మనకి NLPలో పైప్ లైన్. సో మనం NLP పైప్ లైన్ని మనకు కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ వాల్యూస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో NLP.pipeline. సో వాళ్ళు మనకు డిఫాల్ట్గా ట్యాగింగ్ ఇచ్చారు, పార్సల్ ఇచ్చారు, అలాగే నేమ్ ఎంటిటీ రికగ్నిషన్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం బేసిక్గా టోకెనైజర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా టోకెనైజర్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన టెక్స్ట్ని వర్డ్స్గా ఇంకా పంక్చువేషన్స్గా డివైడ్ చేసుకోవడం. సో ఫస్ట్ మనం మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. సో డాక్యుమెంట్ = NLP ఆఫ్. సో ఎప్పుడైనా సరే ముందుగా మనం NLP అంటే ఏంటంటే ఇక్కడ మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ని లోడ్ చేసుకున్నాం. సో అది ఇక్కడ NLP అంటే. సో లోడ్ చేసుకున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మనం ఇక్కడ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం, డాక్యుమెంట్ అని. సో డాక్యుమెంట్ = NLP. సో లోపల ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తున్నా, అంటే ఒక టెక్స్ట్ని పాస్ చేస్తున్నా. యాపిల్ ఈస్ లుకింగ్ ఎట్ బయింగ్ UK స్టార్టప్ ఫర్ $6 million. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ అనేది పాస్ చేసిన, యాపిల్ ఈస్ లుకింగ్ ఎట్ బయింగ్ UK స్టార్టప్ ఫర్ $6 million అని. సో ఇప్పుడు మనం టోకెనైజ్ చేద్దాం. సో ఫర్ టోకెన్ ఇన్ డాక్యుమెంట్ ప్రింట్ token.text. సో మనము టెక్స్ట్ కావాలన్నప్పుడు token.text అని వాడతాం, అంటే వర్డ్ని తీసుకోవడానికి, ఒక్కొక్క వర్డ్ని తీసుకోవడానికి. అలాగే మనం ఆ వర్డ్ యొక్క ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందిందనడానికి మనం POS / తీసుకుంటాం, token.pos. అలాగే డిపెండెన్సీ కోసం DEP తీసుకుంటాం. సో ఇక్కడ మనకి యాపిల్ అనేది ప్రాపర్ నౌన్, డిపెండెన్సీ వచ్చేసి సబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ట్యాగింగ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పార్సల్ అంటే డిపెండెన్సీ. సో అవి మనకు వచ్చినాయి ఇక్కడ. సో మనకు ఈజ్ అనేది ఆక్సిలరీ వర్బ్. సో డిపెండెన్సీ కూడా మనకు ఆక్సిలరీ వచ్చింది. సో మనకి ఎప్పుడైనా సరే ఏదైనా అర్థం కాకపోతే ఇందులో మనం spacey.explain అనేది తీసుకోవచ్చు.
సో ఆ ఫీచర్ కూడా ఉంది మనకు స్పేసీలో, స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్. సో మనం ఇక్కడ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను ఇప్పుడు ఏం మెన్షన్ చేస్తా అంటే లైక్ ఎన్ సబ్జెక్ట్ అని మెన్షన్ చేస్తాం, మన డిపెండెన్సీ అది. సో మన ఆ ఎన్ సబ్జెక్ట్ మీనింగ్ ఏంటంటే నామినల్ సబ్జెక్ట్ అని వర్డ్ యాపిల్. సో ఇక్కడ మనకి యాపిల్ అనేది డిపెండెన్సీ నామినల్ సబ్జెక్ట్కి చెందింది. సో ఇప్పుడు మనం ఇంకోటి ఏదైనా తీసుకుందాం, స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు ఏం తీసుకుందామంటే డి ఆబ్జెక్ట్ అని తీసుకుందాం. సో అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని. సో మనకి ఇక్కడ స్టార్టప్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్కి డిపెండెన్సీ అన్నట్టు. సో ఇలా మనకి ఏదైనా సరే స్పేసీలో అర్థం కానప్పుడు మనం స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మన డాక్యుమెంట్ని ప్రింట్ చేసుకుంటే మనకు మొత్తం మన టెక్స్ట్ అనేది వస్తుంది. సో ఇది మన డాక్యుమెంట్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ మనకి. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు మన టైప్ ఆఫ్ డాక్యుమెంట్ చూస్తే ఇది మన స్పేసీ టోకెన్స్ ఆబ్జెక్ట్ ఇది. సో ఇది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, స్పేసీ డాట్ టోకెన్స్ డాట్ డాక్యుమెంట్. సో ఇక్కడ మన డాక్యుమెంట్ అనేది ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో మనం మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ తీసుకొని దానిలో ఉన్న టెక్స్ట్కి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కనుక్కుందాం ఒక్కొక్క వర్డ్కి. సో లేకపోతే ఏదైనా ఒక ర్యాండమ్ వర్డ్ తీసుకొని దానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కుందాం. సో డాక్యుమెంట్ ఆఫ్ 0 అంటే మనకి ఇది ఫస్ట్ వర్డ్ అంటే అది యాపిల్ మనకి. సో దీనికి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే .pos/. సో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి ఇది సింటాక్స్ .pos/ అని. సో మనకు ప్రాపర్ నౌన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి యాపిల్కి. సో ఇప్పుడు మనకు ఇది PROP ఏంటంటే తెలియని వాళ్ళు ఇలా తెలుసుకోవచ్చు స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ యూజ్ చేసి. సో బేసిక్గా అది ప్రాపర్ నౌన్ అన్నట్టు మీనింగ్. సో ఇప్పుడు మనం స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ యూజ్ చేసినప్పుడు అదే వచ్చింది ప్రాపర్ నౌన్ అని. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్డ్ తీసుకుని దానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా కనుక్కుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఇండెక్స్ 4 తీసుకుంటున్నా. సో మనకి ఇండెక్స్ 4 బయింగ్. సో జనరల్గా మనం అది వర్బ్ అని చెప్పొచ్చు, కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్లై చేసి చూద్దాం. సో మనకి వర్బే వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మనం డిపెండెన్సీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లోనే ఏదైనా ఒక వర్డ్ తీసుకొని దానికి డిపెండెన్సీస్ ఏంటో చెక్ చేద్దాం. సో బేసిక్గా ఈ డిపెండెన్సీస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ కూడా నేను డైరెక్ట్ ఒక స్టెప్లోనే ఫర్ లూప్ యూస్ చేసి చెప్పిన. సో అలా చెప్తే కొందరికి అర్థం కాదని చెప్పి నేను మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా డిపెండెన్సీస్ అంటే ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఎలా కనుక్కుంటాం, డిపెండెన్సీస్ని ఎలా కనుక్కుంటామని. సో మనకు యాపిల్కి డిపెండెన్సీ వచ్చేసి నామినల్ సబ్జెక్ట్. సో అది ఎలా అంటే మనం స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ పైన చెక్ చేసినాం అది. సో యాపిల్ అనేది మనకు నామినల్ సబ్జెక్ట్ డిపెండెన్సీ. సో నెక్స్ట్ నేను సెకండ్ ఇండెక్స్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. సో అది మనకు లుకింగ్ డాక్యుమెంట్ ఆఫ్ 2. సో ఇప్పుడు నేను దీని యొక్క డిపెండెన్సీ కనుక్కుంటా. సో doc2 ఆఫ్ డాట్ డిపెండెన్సీ DEP/. సో మనకి ఇది రూట్ అని వచ్చింది. సో బేసిక్ ఇది రూట్ వర్బ్ అనుకుంటున్నా నేను. సో ఒకవేళ స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ చూద్దాం ఏమన్నా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వస్తుందా రాదా అని చెప్పి. సో స్పేసీ డాట్ ఎక్స్ప్లెయిన్ రూట్. సో సెల్ని రన్ చేస్తే నాకు ఏం రాలే. సో మేబీ ఆ రూట్ అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు. సో మనకు అది రూట్ వర్బ్ లుకింగ్ అనేది మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిపెండెన్సీస్ ఇంకా టోకెన్ టెక్స్ట్ గురించి డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు మనం కొన్ని వేరే అట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే టెక్స్ట్ లెమటైజేషన్, ఈస్ ఆల్ఫా, ఈస్ స్టాప్ వర్డ్ అని. సో మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఇది. యాపిల్ ఈస్ లుకింగ్ ఎట్ బయింగ్ UK స్టార్ట్అప్ ఫర్ $6 million. సో ఫస్ట్ మనం టెక్స్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో టెక్స్ట్ అంటే ఏం లేదు, టోకెన్స్ అన్నట్టే. సో టెక్స్ట్ అంటే ఏంటంటే ఒక వర్డ్ అన్నట్టు. సో ఫస్ట్ మనం డాక్యుమెంట్ ఆఫ్ 0 డాట్ టెక్స్ట్ చేస్తే మనకి యాపిల్ అని వచ్చింది. అలాగే ఇండెక్స్ 1 తీసుకుంటే మనకి ఈజ్ అని వచ్చింది. సో నెక్స్ట్ మనం లెమటైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా లెమటైజేషన్ ఏంటంటే మన వర్డ్ని సింపుల్గా రాసుకోవడం, అంటే పాస్ట్ టెన్స్లో ఉంటే ప్రజెంట్ టెన్స్లో అలా రాసుకోవడం. సో ఇక్కడ నేను ఇండెక్స్ 2 ఎలిమెంట్ తీసుకుని దానికి లెమటైజేషన్ అప్లై చేసిన. సో లెమ్మా/ అని. సో మనకు ఒరిజినల్ వర్డ్ వచ్చేసి లుకింగ్. సో అది మనకు లెమటైజేషన్ చేసినాక మనకు లుక్ కిందకి చేంజ్ అయింది. సో ఇప్పుడు నేను బయింగ్ కూడా తీసుకుంటున్నా. సో మనకు ఇనిషియల్గా వర్డ్ వచ్చేసి బయింగ్, దానికి లెమటైజేషన్ అప్లై చేసినాక మనకు అది బై కిందకి కన్వర్ట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనం ఈజ్ ఆల్ఫా చెక్ చేస్తున్నాం, అంటే మన దగ్గర ఉన్న వర్డ్ ప్యూర్గా ఆల్ఫాబెటా కాదా అని, అంటే వేరే నెంబర్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ మన వర్డ్లో లేవా అని చెక్ చేస్తున్నాం. సో దానికోసం ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ వర్డ్ తీసుకుంటున్నా. సో డాక్యూ ఆఫ్ 0 డాట్ ఈజ్ ఆల్ఫా. సో మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మనం ఆల్ఫా స్పెల్లింగ్ తప్పు రాసుకున్నాం. సో ఈజ్ ఆల్ఫా. సో ఇప్పుడు ఓకే. సో మనకు ట్రూ వచ్చింది. సో మనకు వర్డ్ వచ్చేసి అక్కడ యాపిల్ కాబట్టి అందులో మొత్తం కూడా ఆల్ఫాబెట్సే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆ నెంబర్ 6ని తీసుకుందాం. సో ఇండెక్స్ వచ్చేసి -2 -3. సో మనకు -1 -2 -3 అక్కడ మనకు ఫుల్ స్టాప్ అనేది -1, మిలియన్స్ -2, 6 అనేది -3. సో మన డాక్యుమెంట్ ఆఫ్ -3 వచ్చేసి 6. సో న్యూమరికల్ డేటా. సో అందుకని చెప్పి మనకి ఈజ్ ఆల్ఫా ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే అదొక న్యూమరికల్ డేటా కాబట్టి. సో నెక్స్ట్ మనం ఏంటంటే స్టాప్ వర్డా కాదని చెక్ చేద్దాం. సో స్టాప్ వర్డ్స్ బేసికల్గా ఏంటంటే ఫ్రీక్వెంట్గా వచ్చేటి మన టెక్స్ట్లో. సో మెయిన్గా అవి ఆర్టికల్స్ ఇంకా ప్రిపోజిషన్స్ కావచ్చు. సో డాక్యుమెంట్ ఆఫ్ 0 డాట్ ఈ స్టాప్ అని యూజ్ చేసినాం. సో మన ఫస్ట్ వర్డ్ వచ్చేసి యాపిల్. సో యాపిల్ అనేది స్టాప్ వర్డ్ కాదు. సో యాపిల్ అనేది రేర్గా వస్తుంది, అది కంపెనీ కావచ్చు లేకపోతే ఏదైనా ఒక ఫ్రూట్ నేమ్ అవ్వచ్చు. సో అందుకని చెప్పి మనకు అది స్టాప్ వర్డ్ కాదని వచ్చింది. సో మనం ఈ టోకెనైజేషన్ కానీ లెమటైజేషన్, స్టాప్ వర్డ్స్ ఇవన్నీ ఎక్కడ వాడతామంటే మనం ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.